హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిటీలో రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతం వచ్చేసి పెద్ద లింగాపూర్ని అండ్ చిన్న లింగాపూర్ని కలిపే రోడ్ ఏదైతుందో మనం ప్రస్తుతానికి అక్కడ ఉన్నాం. మనకు చిన్న లింగాపూర్ కూడా కనబడుతుంది. ఓకే రైట్. ఇంతకుముందుకు వీడియోలో మనము ఇక్కడ వరకు క్లోజ్ చేసుకున్నాము. బలాస్ అయితే వేసి పెట్టారు. ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిందంటే ఓన్లీ బలాస్ తొక్కించి స్లీపర్స్ వేసి ట్రాక్ నిర్మాణం జరుపుకుంటే అయిపోతుంది. ఇక్కడ ట్రాక్ వేసేస్తే అయిపోతుంది. ఇక్కడ వరకు కూడా అన్వైండ్ ప్లేస్ ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇటు ముందుకు వెళ్దాం. మనం సిరిసిల్ల సైడ్ వెళ్దాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కూడా మనం బలాస్ వేసి ట్రాక్ నిర్మాణం జరిపించడమే. సరే, ముందుకు వర్క్ ఎట్లుంది అనేది కూడా మనం ముందుకు చూసుకుందాం. ట్రాక్ అనుకూలంగా ఉందా లేదంటే మళ్ళీ ఇంకేమైనా హైట్ లేపుతారా అనేది కూడా అన్నీ ప్రతి ఒక్కటి డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. మనము ఎక్కడి వరకు వీలైతే అక్కడ వరకు వీడియో క్లోజ్ చేసుకుందాం. మనము ఇది లెవెల్ సెట్ కావాలనేది మనకి ఇక్కడే ఏర్పడుతుంది అంటే బ్రిడ్జిల దగ్గర ఏర్పడుతుంది. ఎందుకంటే బ్రిడ్జిలు ఆల్రెడీ ఒక లెవెల్ సెట్ చేసి పెట్టేసారు. దానికి మన రైల్వే ట్రాక్ అనుకూలంగా సెట్ చేసి పెట్టేసారు. మనకి ఇట్లాంటి ప్లేస్లు ఒక్కొక్క దగ్గర ఎత్తు లోంపులు ఉంటూనే ఉంటాయి. సరే, ఇప్పుడు మనకు బ్రిడ్జిల దగ్గర చూస్తే మనకు క్లారిటీ వస్తుంది దీని హైట్ సెట్ అయిందా లేదనేది. దాన్ని బట్టి మనం దీన్ని అంచనా వేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే ఇప్పుడు మనం చూసుకున్న ప్రకారం అయినా కానీ ఇది కూడా ఒక సెట్ అయింది. ఇది కూడా సెట్ అయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం తొక్కిచ్చేసారు. దీన్ని కూడా తొక్కిచ్చేసారు. మనకు దగ్గరలో ఒక బ్రిడ్జి మనకు కనబడుతుంది. ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనకు మరి ఇది హైట్ సెట్ అయిందా లేదా, మరి ఇంకా ఎన్ని ఫీట్ల హైట్ అవసరం ఉంటుంది అనేది మనం ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. ఇటు కూడా బాగానే కనబడుతుంది. మన రైల్వే జర్నీ చేస్తూ ఉంటే ఇటు కూడా నేను ఓన్లీ చిన్న లింగపూర్ అక్కడ సైడ్ అనుకున్నా, కానీ ఇక్కడ సైడ్ కూడా బాగానే కనబడుతుంది. కానీ ఒక్కటి ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతుందో ఈ లెఫ్ట్ సైడ్ అంటే కొంచెం మన పంట చేనులు ఎక్కువ కనబడుతుంది, అంటే వరి చేనులు ఎక్కువ కనబడుతుంది. కానీ ఇక్కడ సైడ్కి వస్తే మనకు గుట్టలాగా కనబడుతుంది. తక్కువ ఉన్నాయి ఇటు మన వరి పంట అనేది ఇటు సైడ్ తక్కువ ఉంది. మేబీ ఇది వర్షాకాలంలో ఇట్లా వండుతుండొచ్చు. ఇది కెనాల్ ఇట్లా వస్తుందా మరి బోర్లకు బాయిలకు తెలియదు, కానీ అక్కడ అయితే మడలు అయితే సాఫ్ చేసే ఉన్నాయి. నాట్లే సీజన్ కాబట్టి మంచిగా నాటేస్తారు. పండగ పెట్టుకుని నాట్లేస్తారు. అంటే ఇక పండగ చూసుకుంటా ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, ఇంట్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందిలే పనులు పండుగ ఉంటే. సరే, మనకు బ్రిడ్జ్ వచ్చింది, దగ్గరలోనే బ్రిడ్జ్ వచ్చింది. ఇక్కడైతే ఇంకా కొంచెం ఒక ఫీట్ అట్లా వేస్తే సరిపోతుంది. ఇక్కడ 5 ఫీట్ మట్టి అయినా ఒక ఫీటు 2 ఫీట్లు అయితే ఇక్కడ మనకు సెట్ అయిపోతుంది, హైట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ చిన్న లింగపూర్ నర్సరీ అంటే ఇక్కడ ఒక మామిడి తోట ఉంటాయి కదా, మామిడి తోట దగ్గర సేమ్ మనం ఇది దానికి చెక్ చేసుకున్నా కానీ ఒక 2 ఫీట్లో హైట్ అయింది అని అంటే మనకు ట్రాక్ నిర్మాణానికి పాసిబుల్గా ఉంటుంది. 2 ఫీట్లు అయితే సరిపోతుంది. మనం ట్రాక్ నిర్మాణం చేసుకోవచ్చు. బల్లా స్ట్రీట్లు వేసి మంచిగా నీట్గా దొక్కేసుకొని మనం ట్రాక్ వేసుకోవచ్చు. ఎటైతే మనం ఊహించినట్టుగా ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. మరి వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం మరి ఎడిట్ వర్క్ కంప్లీట్ చేయాలో మనకైతే కొంచెం ఐడియా లేదు. ఎవరికైనా తెలిసి ఉంటే కూడా కామెంట్ పెట్టండి. మన కామని శ్రీనివాస్ అన్న కూడా రెగ్యులర్ కామెంట్ పెడతా ఉంటాడు. కామని శ్రీనివాస్ అన్న ఆయన నార్త్ రైల్వే ఫోరం మెంబర్ అంటే ఆయన రెగ్యులర్గా కామెంట్ పెడతా ఉంటాడు. రైల్వే గురించి చాలా అవగాహన ఉంది సీన్ నాకు. థ్యాంక్ యూ సీన్ అన్న, మన రెగ్యులర్గా వీడియో చూస్తున్నందుకు. ప్రతి ఒక్కరికి చాలామంది కామెంట్ పెడుతున్నారు మనకి, వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి పేరు నేను నెక్స్ట్ వీడియోలో తీస్తా. ఏక్నాథ్ అన్న కూడా ఆయన కూడా రెగ్యులర్గా కామెంట్ పెడతా ఉంటాడు. మంచి ఒక రెగ్యులర్ కామెంట్లు పెడతా ఉంటే ఒక మంచి బూస్ట్ వస్తూ ఉంటుంది. నీకు ఈ మామిడి తోట కాడ కొన్ని మామిడి చెట్లు ఇటున్నాయి, కొన్ని మామిడి చెట్లు ఇటున్నాయి. ఈ మధ్యలోకి వెళ్ళి ల్యాండ్ పోయేసరికి ఏమవుతుందంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంతమంది ఇటు కొంచెం ఈ ప్లేస్లో డౌన్ ఉండే ఈ ప్లేస్ డౌన్ని మళ్ళీ హైట్ మట్టి పోసుకుంటూ హైట్ చేస్తున్నారు ఈ ప్లేస్లో. కొంతమంది పేర్లు తీస్తలేనని కొంచెం ఏం బాధపడకండి.
నాకు రెగ్యులర్గా చాలామంది కామెంట్లు పెడతా ఉంటారు. నేను కూడా ప్రతి ఒక్కరి నాకు రెగ్యులర్గా ఎవరైతే నన్ను మంచి కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఒక వీడియోలో ప్రతి ఒక్కరి పేరుతో సహా నేను ఒక వీడియో చేస్తాను. నాకు మంచి మంచి బూస్ట్ మీరు ఏంటంటే ప్రతిదీ రెగ్యులర్గా కామెంట్ పెట్టాలి కొంతమంది ఉన్నారు, కొన్ని వీడియోలు కొన్ని కామెంట్ పెట్టాలి కొంతమంది ఉన్నారు. ఇట్లా ఓకే ఇదంతా మళ్ళీ మట్టి పోస్తారు. ఇక్కడ హైట్ చాలా లేవాల్సి వస్తుంది అనుకుంటా. ఇక్కడ ఇంచుమించు ఒక 3-4 ఫీట్ల హైట్ లేవాలి ఈ ప్లేస్లో. ప్రతిదీ కొంచెం జాగ్రత్తగా చూడండి అంతే. నేను ఇక పెద్ద లెంత్ వీడియోస్ ఏం పెట్టా, ఒక 8 మినిట్స్ 10 మినిట్స్ అట్లాంటి వీడియోస్ పెడతాను నేను. అట్లాంటివి కొంచెం జాగ్రత్త పూర్తిగా చూసారంటే మనకి ఈజీ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు మట్టి ఎక్కువనే రావాలి. ఇక్కడ కూడా మట్టి లేవాలి, హైట్ లేవాలి. ఇక్కడ కూడా హైట్ లేవాలి. ఈ మామిడి తోట కూడా చూస్తే కూడా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కొన్ని చెట్లు ఉన్నాయి, ఇటు చాలా చెట్లు ఉన్నాయి. మధ్యలోకి వెళ్ళి ట్రాక్ నిర్మాణానికి ల్యాండ్ తీసుకున్నారు. సరే తప్పదు ఇక, త్యాగం ఒకళ్ళు అయితే త్యాగం చేయాల్సిందే. త్యాగం చేయకుండా మాత్రం ఇక నడవదు కదా, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. మనకు దగ్గరలో ఒక బ్రిడ్జ్ కనబడుతుంది, కానీ ఈ బ్రిడ్జికి మనము అంచనా వేసుకొని చూస్తే మాత్రం ఇక్కడ మాత్రం ఒక గజం ఎక్కువ లేవాలి, ఇంచుమించు ఒక గజం లేవాలనుకో. ఇక్కడ మట్టి బాగా పడుతుంది, అటు వెనకాల ఎక్కువ పడుతుంది, కానీ ఈ బ్రిడ్జ్ దగ్గర మాత్రం బాగానే మట్టి పడుతుంది. మనకు ఈ 2 బ్రిడ్జ్ని క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడైతే మట్టి ఇంకా బాగా పడుతుంది. ఇంచుమించు ఇప్పుడు మన బైక్ ఎంత హైట్ ఉందో నాకు తెలిసి బైక్ హైట్ కూడా మట్టి పడుతుంది ఈ ప్లేస్లో. ఇంచుమించు ఒక గజం పైనే పడుతుంది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నరసింహపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రకృతికి కొదవలేదు. ఇక్కడ సైడ్ అయితే మంచి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ట్రైన్ జర్నీ చేస్తూ ఓకే వీడు ప్రకృతి అంటే నన్ను తిట్టుకునేరు. తిట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మన గొప్పటి మనం పోగొట్టుకోవడంలో తప్పు లేదు కదా. అంటే మన ప్రకృతిని మనం పోగొట్టుకోవడంలో తప్పు లేదు. అందుకే ఇక్కడ కూడా షూటింగ్ తీయవచ్చు, ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకోవచ్చు. ఇక్కడైతే మంచి గట్టిగా అయిపోయింది, ఈ ప్లేస్ అయితే గట్టిగా అయిపోయింది. ఇది నరసింహపల్లి దగ్గర ఆ పొలాలు చూడండి ఎంత బాగా కడుతున్నాయో. ఇటు కూడా ఇక్కడ కొత్త చెట్లు పెట్టినట్టు, మామిడి చెట్లు ఏమి పెట్టినట్టు అవి కూడా మస్తుగా కనబడుతున్నాయి. అంటే ముందు కాయల ఫామ్ చెట్లు అన్నీ సూపర్గా కనబడుతున్నాయి. ఇది ఒక లెవెల్, ఇది కొలెక్కి వచ్చిందో మరి తెలీదు. అండ్ నాకు ముందుకు చూస్తే బ్రిడ్జ్ చూస్తే మాత్రం బ్రిడ్జ్ అయితే కొద్దిగా హైట్లో కనబడుతుంది. సో దగ్గరికి వెళ్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మరి మట్టి పోస్తారా లేకుంటే ఇంతటితోనే క్లోజ్ చేస్తారా అన్నది మనకు దగ్గరికి పోతే అర్థమవుతుంది. దీన్ని అంచనా వేసి చూసుకుంటే ఇక్కడైతే మట్టి అయితే బాగానే పడుతుంది. మట్టి ఎక్కువ వేసి ఇలా తొక్కేయాల్సింది. ఇక్కడ దీన్ని హైట్ చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఇంకొక 1 మీటర్ అనే ఇక్కడ లేవాల్సిందే. ఇక్కడ చాలా మట్టి పడుతుంది. ఇంకా ఇక్కడ కొద్దిగా టైం పట్టేటట్టుంది. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ ఈ ప్లేస్లో. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ నుండి వస్తున్నాను. పైనకి ఎక్కే సిచ్యువేషన్ అయితే లేదు మరి. ఇక్కడ నాకు ఏదో కూడా డిఫరెంట్గా కనబడుతుంది. మరి ఎన్ని స్లీపర్స్ ఉన్నాయి, ఇది లిఫ్టింగ్ చేస్తున్నట్టున్నది. పైన మరి లెవెలింగ్ వచ్చిందా, మరి ఏమన్నా వర్క్ నడుస్తుందా, ఇది స్లీపర్స్ లాంటివి ఏమన్నా వేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే మొత్తం వే మొత్తం క్లోజ్ చేసి పడేసారు. అంటే ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ నుండి ఇట్లా ట్రాక్ నిర్మాణం జరుపుకుంటూ వస్తారో తెలియదేమో. మనం దగ్గరలో ఇప్పుడు మళ్ళీ బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనము. వీళ్ళు ఎక్కువ ఇక్కడ స్టే చేస్తారు కదా, వీళ్ళు ఈ వర్కర్స్ వీళ్ళంతా స్టే చేస్తారు కదా. ఇక్కడికి వచ్చినాం మనం ప్రస్తుతానికి.
ఎక్కువ దగ్గర ఏడా పైన ఎక్కువమో ఏడా చూపెడదామో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా మామూలు లేదు. నాకు తెలిసి లెవెల్ చేసినట్టున్నారు పైనకు. ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ కొడతాను బండి, రిటర్న్ కొట్టి చూపెడతాము. దానికి మనకు చాలా దూరం దాకా మనకు పైనకి ఎక్కడం రాలేదు. కానీ అక్కడ ఇది బాలమల్లుపల్లి దగ్గర, ఇది బాలమల్లుపల్లి దగ్గర మనకు ఒక వర్క్ అయితే కొలిక్కి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే లెవెలింగ్ కూడా కంప్లీట్ చేసినట్టున్నారు. ఇక్కడ లెవెలింగ్ కంప్లీట్ చేసి నాకు ఒక డౌట్ ఏంది అంటే ఇంకొక 5-6 డేస్లో వచ్చి ఒకసారి నేను చూస్తా. ఆ వీడియో కూడా మీకు పెడతా నేను. ఇక్కడ కూడా ట్రాక్ నిర్మాణం జరిగే సూచన అయితే నాకైతే 100% కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ అట్లే ఉంది. నేనైతే ఎవరిని అడగట్లేదు, అడగ కూడా. ఎందుకంటే మళ్ళీ అడగకుండానే ఇంకొక 5-6 డేస్ తర్వాత నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి నేను మీకు వీడియో చూపెడతాను, 100% వీడియో చూపెడతాను. రెగ్యులర్గా ఇక నుండి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ పడతాయి. దాదాపు 100 చూడాలి. రైట్ 100% అనిపిస్తుంది నాకు. ఒక రిటర్న్ కొట్టుకుందాంలే మనకి, ఎందుకంటే మధ్యలో ఎక్కరాలేదు కాబట్టి ఇట్లా వచ్చినాం, రిటర్న్లో వచ్చినాం మనము. సరే మనం ముందుకెళ్దాం. ఈ హద్దులు చూస్తూ ఉంటే మాత్రం నాకైతే అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ట్రాక్ నిర్మాణం చేస్తారేమో అనిపిస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతుండొచ్చు ముందుకి. ఇట్లా ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే మాత్రం చాలా నయమే. అన్ని విధాలుగా బెటరే. ఇట్లా మాత్రం మనకు ఫాస్ట్గా కంప్లీట్ అయ్యి ఉంటే. ఇది బాలమల్లుపల్లి గుడి, ఏదో గుడి ఉంది. ఈ గుళ్ళు చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది, పోయి మొక్కలు అనిపిస్తుంది, అంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అదే లెవెలింగ్ ఒక కొలికి వచ్చినట్టయితే కనబడుతుంది మనకైతే. మరి ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ అక్కడ ఉంది. సరే అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తానులే దాని గురించి. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు మన బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ ఏదైతుందో, బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ వరకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే లెవెలింగ్ అయితే నాకు తెలిసి ఒక కొలికి వచ్చినట్టే కనబడుతుంది. మేబీ ట్రాక్ నిర్మాణం కూడా ఒక త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టుగా కూడా నాకు కొంచెం సూచనలు అయితే కనబడుతున్నాయి. ఎవరిని అడుగుదామంటే అడగద్దు, అడగకుండానే మళ్ళీ మనం విజిట్ చేసి మళ్ళీ మన నోటితో మళ్ళీ మనమే చెప్పాలి ఇక్కడ ట్రాక్ నిర్మాణం స్టార్ట్ కాలేదు అనేది. ఇంకో 5-6 డేస్లో మరి నేను ఆ విషయం కూడా నేను చెప్పబోతున్నా. ఓకే రైట్, వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. బాలమల్లుపల్లి రైల్వే స్టేషన్ నుండి మళ్ళీ నెక్స్ట్ వీడియో రాబోతుంది. స్టే ట్యూన్. ఈ రైల్వే స్టేషన్ వర్క్ కూడా ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి, రైట్.